ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమము గౌరవ శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ఆయన పిలుపు మేరకు వర్చువల్ ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ హైబ్రిడ్ మోడల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడును మన గుంతకల్ నియోజకవర్గము శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు అలాగే యువ నాయకులు శ్రీ గుమ్మనూరు ఈశ్వర గారి సూచనలతో గుంతకల్ నియోజకవర్గంలో గల 12 క్లస్టర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది। తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సామాజిక విప్లవం, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సామాజిక ఉద్యమం అనే నినాదంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేద ప్రజల పీడిత వర్గాల తరపున ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి హక్కుల్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది। గతంలో ఏ విధంగా ఉండేదో అరాచక పాలన ఉండేదో గతంలో ప్రజలు మనకు కాదు కానీ పెద్దలకి గుర్తే ఉంటది। ఆ రోజు ఎవరో ఒకరో ఇద్దరో రాజకీయాల్ని అధికారాన్ని వారి గుప్పెట్లో పెట్టుకొని చాలా మెజార్టీ ప్రజల పక్షాలు వారితో పీడించబడి చాలా వారి ఆస్తులు కానీ వనరులు కానీ కొందరి చేతుల్లోనే ఉండేది। అలా కాదు, ఈ పరిస్థితిని మార్చాలి, తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఒక నినాదంతో ఒక సామాజిక ఉద్యమం లాగా ఒక పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజలకు నిజమైన ప్రజలకి మైనార్టీ కాకుండా మెజార్టీ ప్రజలకి అధికారాన్ని స్వేచ్ఛని ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆ తెలుగుదేశం పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చింది 1947లో అయితే నిజమైన స్వాతంత్రం నిజమైన స్వేచ్ఛ కలిగింది మాత్రం 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే అని చెప్పి ఈరోజు మీకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను। సో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆ రోజు పథకాలు కానీ ఆ రోజు విధానాలు కానీ ఆయన ప్రవేశపెట్టినది తర్వాత దేశానికే మార్గదర్శకమైంది। ఆ రోజు మహిళల కోసము ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం చాలా పద్మావతి విశ్వవిద్యాలయం అని చెప్పి ఆ రోజు స్థాపించడం జరిగింది। అలాగే స్థానిక సంస్థలో 30% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది। అలాగే ఒక స్టెప్ ముందుకేసి వారి తనయుడు హరికృష్ణ గారు కూడా ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీలో కండక్టర్లుగా మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది। అలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేస్తూ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమి, ఏదైతే ఉన్నారో బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే వెన్నెముక లాంటి వర్గాలు అని చెప్పి ఈరోజు నిరూపిస్తూ వారికి చాలా అవకాశాలు ఇస్తే అదేవిధంగా మనకి మొట్టమొదటి ఇది స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని, అలాగే మన జిఎంసి బాలయోగి గారిని మొట్టమొదటి దళిత స్పీకర్ గా రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ। అలాగే సామాజికంగా ఒక వర్గమే కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణగారిక వర్గాలు మైనార్టీలు అలానే కాకుండా చాలా మందిని రాజకీయంగా పైకి తెచ్చింది, అలాగే చాలా వర్గాలని ఆర్థికంగా అన్ని విధాలుగా పైకి తెచ్చింది। ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించింది కేవలం ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే ఆత్మవిశ్వాసంతో బతకాలి, ఐటీ వల్ల అందరికీ జాబులు వస్తాయని చెప్పి ఆ రోజు దార్శనికత ఉపయోగించి హైటెక్ సిటీ కట్టి ఆత్మగౌరవంతో బతికే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాడు। ఈ రోజు మన నారా లోకేష్ గారు శాన్ఫర్డ్ లో చదివి విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగుంటేనే భవిష్యత్ తరం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో పాఠశాలల్ని ఈ రోజు ఒక చదువుకున్న యువకుడు విద్యాశాఖ మంత్రి అయితే ఏ విధంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందో ఈరోజు చూసుకుంటున్నామో మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడిపోయింది। అలా తెలుగుదేశం పార్టీ 3 తరాలు కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతి కోసమే మేము కృషి చేస్తామని చెప్పి మరొకసారి నిరూపించడం జరిగింది। ఇలాంటి తెలుగుదేశం పార్టీలో భాగస్వామిని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను। అలాగే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు కూడా ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని కూడా అన్నగారు జరిగింది। అన్నగారి హయాంలో మన ఆసుపత్రిలో భోజనాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అంటే మన గుంతకల్ రోడ్ అయితేనేమి, పత్తికొండ రోడ్ అయితేనేమి, పత్తికొండ రోడ్డు సర్కిల్లో కాలువలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ హయాంలో 250 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, అలా చెప్పుకుంటూ పోతే గుత్తిపట్టడానికి చాలా ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది।
ఆ విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పి మరొకసారి ఇక్కడ తెలియజేయడానికి, ప్రజలకు వివరించడానికి మా కార్యకర్తలంతా ఇది ఒక గెట్ టుగెదర్ లాగా అందరూ కుటుంబ సభ్యులు లాగా అందరూ కలిసి చర్చించుకొని తెలుగుదేశం పార్టీకి రాబోయే ఒక సంవత్సరంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ అందరూ చర్చించి అందరూ సమావేశమై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం వారి ఆదేశాల మేరకు తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అలాగే ఈశ్వర్ గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. కార్యకర్త లేనిది ఏ నాయకుడు లేడు, కానీ కార్యకర్త అధినేతని చంద్రబాబు నాయుడు గారు కొత్త సిద్ధాంతం పెట్టి మనందరికీ ఈరోజు ఇక్కడ ఇంత మంది దగ్గర మనల్ని కల్పించడానికి కారణం తెలుగుదేశం ప్రతి సీనియర్ కార్యకర్త కష్టపడడం వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం.